10th class social, second lesson ideas of development, continuation. Fourth HDI, Women Development Index, అంటే ఎడ్యుకేషన్, హెల్త్, ఇన్కమ్. ప్రతి ఒక్కళ్ళు డెవలప్ అవ్వాలంటే చదువు ఉండాలి, ఆరోగ్యం ఉండాలి, ఇన్కమ్ కూడా బాగుండాలి. IMR, ఇన్ఫాంట్ mortality rate out of 1000 live children born, the number of children who die within 1 year. అంటే ఏంటంటే 1000 మంది పిల్లలు బర్న్ అవుతుంటే పుడుతుంటే ఎంతమంది చనిపోతున్నారు అంటే శిశు మరణాలని పిల్లల యొక్క పుట్టుక చావులను కూడా పరిగణలోకి తీసుకుంటారు డెవలప్మెంట్లో. ఎవరైతే ఎక్కువగా పుట్టి బాగుండి పెరుగుతూ ఉంటారో ఆ యొక్క స్టేట్ కానీ కంట్రీ కానీ పెరుగుతుంది, డెవలప్ అవుతుందని అంటూ ఉంటారు. ఆరోది ఏంటంటే ఇన్ ద ఎండ్ ఆఫ్ దిస్ లెసన్ కన్క్లూడ్ కంపారిజన్ టు అదర్ రిచ్ కంట్రీస్. ఇండియా ఎ డికేడ్ అగో was less developed country and now transformed as a developing country. In the end of this lesson, ఈ యొక్క లెసన్ని మనము పూర్తిగా అవగాహన చేసుకున్నట్లయితే ఏ విధంగా కన్క్లూడ్ చేసుకోవచ్చు అంటే, వేరే రిచ్ కంట్రీస్ తోటి మన యొక్క ఇండియాని పోల్చుకున్నట్లయితే ఒక దశాబ్దం కిందట ఇది బీద దేశంగా ఉండింది. ఇప్పుడు నౌ ట్రాన్స్ఫార్మ్డ్ యాజ్ డెవలపింగ్ కంట్రీ, అంటే అభివృద్ధి చెందుతున్న దేశంగా మన ఇండియాని పరిగణలోకి తీసుకోవచ్చు. పంజాబ్ ఫర్ క్యాపిటల్ ఇన్కమ్ ఫర్ యానమ్ 78,000. పంజాబ్ అనేది మన దేశంలో ఒక రాష్ట్రంగా ఉంది. అది ఇన్కమ్ పరంగా చూసుకుంటే యాన్యువల్ ఇన్కమ్ ఫర్ ఇయర్ ఇన్కమ్లోకి చూసుకుంటే 78,000 ఉంది. హిమాచల్ ప్రదేశ్లో 74,000 ఉంది ఫర్ యానమ్. బీహార్లో 25,000 రూపీస్ ఫర్ యానమ్ ఉంది, అంటే ఇయర్కి అనమాట. పంజాబ్లో 78,000 ఫర్ యానమ్ ఉంది అంటే అక్కడ ఉన్న పరిస్థితులు ఎలా ఉందంటే ఎడ్యుకేషన్ పరంగా డెవలప్ అయ్యారు, ఆరోగ్య పరంగా డెవలప్ అయ్యారు, ఇన్కమ్ చాలా బాగుంది. హిమాచల్ ప్రదేశ్ని మనం తీసుకుంటే కనుక హిమాచల్ ప్రదేశ్లో సింధు నది దాని పరివాహక తీర మైదానం కాబట్టి అక్కడ నదుల యొక్క పరివాహక ప్రాంతాలుగా మనం తీసుకోవచ్చు. సింధు నది, గంగా, బ్రహ్మపుత్ర నదులు అక్కడ ప్రవహించడం వల్ల దాని పరివాహక ప్రాంతాలన్నీ డెవలప్ అయ్యాయి. అందువల్ల అక్కడ ఎడ్యుకేషన్ బాగుంది, ఆరోగ్యం బాగుంది, ఇన్కమ్ బాగుంది. 74,000 ఫర్ యానమ్గా తీసుకోవచ్చు. బీహార్ పూర్తిగా బాటంలో ఉండిపోయింది, ఎందుకంటే బీహార్లో 25,000 రూపీస్ ఫర్ యానమ్లో ఉంది. ఎందుకంటే అక్కడ ఎడ్యుకేషన్లో ఎక్కువ మంది పిల్లలు స్కూల్కి వెళ్ళరు, ఇళ్లలోనే ఉండిపోతారు. ఆరోగ్యపరంగా కూడా వాళ్ళకి తగినంత వనరులు లేవు, ఇన్కమ్ లేదు. అందువల్ల బీహార్ బాటంలో ఉండిపోయింది. ఓకే, రైట్.